చాలా మంది చెప్తారు మన కర్మ మన చేత ఒక పని చేయిస్తుంది అని. అది నిజమా? కాదా? అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందామండి. నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తుంది. ధర్మరాజును జోదం వైపు నడిపించింది ఏది? స్వభావరీత్యా మనిషి తనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత 18వ అధ్యాయం వివరించింది. ఒక పనిని ఆచరించడానికి కానీ లేదా నిరాకరించడానికి కానీ మనిషి చేతిలో లేదని, ప్రకృతి శక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దాన్ని పూనుకుంటాడని 60వ శ్లోకం చెప్తుంది. ధర్మరాజు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి. పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు. అంతటి వివేకి, చెడ్డదని తెలిసి వ్యసనమని కూడా తెలిసి జోదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు? ఇదే సందేహం జనమేజయుడికి వచ్చింది. వ్యాస మహర్షిని అడిగాడు. దానికి వ్యాస మహర్షి చెప్పారట, ప్రకృతి చేయిస్తుంది నాయన, దాని ముందు నీ నిగ్రహం చాలదు. ఇష్టం లేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీ చేత ఆ పని చేయిస్తాయి అని బదులిచ్చాడు. జనమేజయుడికి సంతృప్తి కలగలేదు, కానీ మౌనం వహించాడు. అది ఆ ఋషి గమనించి ఆ అసంతృప్తిని కూడా గమనించారట. ఋషి మాట మారుస్తూ అన్నారట, ఓ రాజా, రేపు నీ దగ్గర కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనొద్దు. కొన్నా దాని మీద స్వారీ చెయ్యకు. చేసిన ఉత్తర దిక్కుకు మాత్రం పోనే పోవద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు. కలిపిన ఆమెను పెళ్లి మాత్రం చేసుకోకు సుమా. చేసుకున్న ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు, జాగ్రత్త అని హెచ్చరించాడట. మన్నాడు కొందరు వ్యక్తులు మేలుజాతి అశ్వాల్ని అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్ల గుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనివల్ల ఈ గుర్రపు సాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ అనిపించిందట ఆ రాజుకు. ఆయనకు వ్యాస మహర్షి మాట వెంటనే గుర్తొచ్చింది. ఎక్కవద్దన్నాడు కానీ కొనొద్దని చెప్పలేదుగా అని సమాధానపడి పెద్ద ధరకు ఆ గుర్రాన్ని కొనేశాడు. రోజు అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది, ఎక్కొద్దని ఏం చెప్పలేదు కదా అని మళ్ళా సరిపెట్టుకుని తక్కిన 3 దిక్కుట్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు. కొన్నాళ్లు గడిచాయి. ఉత్తర దిశగా పోదాం, అక్కడ సుందరితో మాట్లాడకుండా తిరిగి వచ్చేస్తే పర్వాలేదుగా అని నిశ్చయించుకున్నాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు. అక్కడ ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఇంతటి సౌందర్య రాశిని సొంతం చేసుకోపోతే ఈ జన్మే వృధా అనిపించింది. ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు, కేవలం పెళ్లి మాత్రమే చేసుకుందాం అని. కానీ ఆమె చెప్పినట్టు మాత్రం చెయ్యొద్దు అని గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు. ఒకరోజు ఆ సుందరి దేశంలోని సాధువులను, పొలిమేర్లలోని మునులను పిలిచి సంతర్పణలు సత్కారాలు చెయ్యాలనుంది అని రాజును కోరింది. అది భార్య తొలి కోరిక, పైగా చక్కని సత్కారమేగా, కాదనడం దేనికి అనుకున్నాడు జనమేజయుడు. అన్నట్టుగానే సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువ సాధువు మోహపరవశుడై ఆమెను కామె దృష్టితో చూస్తూ ఉన్నాడు. ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజుకు పట్టరాని కోపంతో కత్తి దూసి ఆ సాధువు తల నరికేశాడు. మరుక్షణమే అయ్యో బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టానే అంటూ వలవలా ఏడ్చాడు. వ్యాస మహర్షి నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. తన మాయను ఉపసంహరించుకుని జనమేజయుడికి కల చెదిరినట్టయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప చెప్పడానికి ఏమీ లేదు. అందుకే మన కర్మ మన చేత ఆ పని చేయిస్తుంది అంటారండి. దీనికోసమే ఈ చిన్న కథ చెప్పాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.